హలో అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. అయితే ఈ వీడియోలో నీ మా బాబు అర్జున్ పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. విచిత్రంగా ఉంది కదా. చూడండి, చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఏంటి మా వాడు పెళ్ళి అనేసి. అయితే మేము ఇక్కడ షాప్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాము. ఇది నెల్లూరులో షాప్స్. అయితే ఇవన్నీ గోల్డ్ షాప్స్ అన్నమాట. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా. అయితే మా పాపకి ఈరోజు చెవులు కుట్టించాలని చెప్పేసి తిరుగుతున్నాము దానికోసము. అయితే ఒక చెల్లికి అన్నదమ్ములు అనేది నిజంగా దేవుడిచ్చిన వరం కదా. సో అట్లానే నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు కదా, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా అనేసి. అయితే నాకు ఒక అన్నయ్య ఉన్నారన్నమాట. నేను అన్నయ్య మేమిద్దరం అన్నమాట. అయితే ఇప్పుడు పాపకి చెవులు కుట్టించాలి కదా, మేనమామ కుట్టించాలి అని ఉన్నారు కదా. సో అట్లా మా అన్నయ్య కుట్టించాలని చెప్పి ఇంకా చాలా మంచిగా సాంప్రదాయంగా ఇంటికి పిలిపించి చెవులు కుట్టే వాళ్ళని ఇంకా ఏదో బట్టలు పెట్టి ఏదేందో కొంచెం సాంప్రదాయాలు చేస్తారు కదా. కానీ మేము అవన్నీ ఇక్కడ చేయట్లేదు. డైరెక్ట్గా షాప్ దగ్గరికే తీసుకెళ్లేసి పాపకి చెవులు కుట్టించుకొని తీసుకురావాలి అని చెప్పేసి నేను, మా హస్బెండ్, పాప, బాబు, అలాగే మా అన్నయ్య వదినమ్మ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. అయితే ఇక్కడ ప్రతి షాపు తిరిగామండి. ఏంటంటే గన్ షాట్ గన్ షాట్ తో చెవులు కుట్టించాలని తిరిగాము. చాలా షాప్స్ తిరిగితే ప్రతి దగ్గర గన్ షాట్ తో కుట్టేది ఉంది. కానీ వాళ్ళు వచ్చేసి గోల్డ్ తో కుట్టరంట, మెటల్ తో కుడతారంట. కానీ మళ్ళీ ఏమైనా చీము వచ్చిద్దేమో చెవులకి పాపకి అన్నట్లు మాకు భయం వేసింది అన్నమాట. సరే ఇంకా తిరిగి లాస్ట్ కి ఇక్కడ లలిత జ్యువెలరీస్ దగ్గరికి అయితే వచ్చాము. అయితే ఇక సరే ఇక్కడ గన్ షాట్ ఉంటే గన్ షాట్ నార్మల్ గా చేత్తో కుడతారు కదా. సో ఏదైనా ఓకేలే అన్నట్లు ఇంకా ఇక్కడికే వచ్చాము. సరే గోల్డ్ తో కుట్టించేస్తే చేత్తో కుట్టినా కూడా కొంచెం అమ్మాయికి చీము పట్టకుండా బాగుంటుంది అన్నట్లు ఫైనల్లీ వెతికి ఇక్కడ లలిత జ్యువెలరీకి అయితే వచ్చాం కదా. అయితే ఇప్పటి వరకు మా పాపకి చెవులు కుట్టిస్తున్నానని తెలియదు అన్నమాట. అయితే వేరేది టాపిక్ అదని ఇదని ఏదో ఒకటి చెప్పేసి అట్లా తీసుకొస్తే అయితే చెవులు కుడుతున్నాం నాన్న నీకు అని చెప్తే ఇంకా అమ్మాయి కనీసం మాతో పాటు కూడా రాదు. సో అందుకు మేము చెప్పాము. వచ్చిన తర్వాత ఇక్కడ షాప్స్ లో అడుగుతుంది, ఏంటి మమ్మీ ఏంటి ఇవన్నీ చూస్తున్నారు, మీరు కొనుక్కుంటున్నారా అని అడుగుతుంది. అవునానా అని చెప్పి అది ఇది చెప్పేసామన్నమాట. చెప్పి అయితే ఇక్కడ చూస్తున్నాము. అమ్మాయికి జస్ట్ హ్యాంగిల్స్ టైప్ లో కాకుండా జస్ట్ స్టోన్ టైప్ లో కుట్టిస్తాము అనుకుంటున్నాము. అయితే జస్ట్ స్టోన్ కుట్టేస్తే అమ్మాయికి స్కూల్కి నేను జాయిన్ చేశాను కదా. అయితే స్కూల్లో పిల్లలు ఆడుకుంటూ అట్లా లాక్కున్నా కూడా అది ఏమవకుండా ఉంటుంది. జస్ట్ స్టోన్ అయితే కింద హ్యాంగిల్స్ టైపులు ఉంటే మనం ఏమైనా పడుకున్నప్పుడు కానీ దుండులు కానీ బెడ్షీట్లు కానీ దేంటైనా విరుక్కుని బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి మేము జస్ట్ స్టోన్ లాగా వెతుకుతున్నాము. అయితే ముక్కు పుట్టుకుంటాయి కదా, సో వాటికి మ్యాచ్ చేసుకోండి అని చెప్తున్నారు. అయితే మాకు ఇది నచ్చలేదు. ఫైనలీ ఒకటి పర్పుల్ కలర్ అయితే మేము సెలెక్ట్ చేసాము. అయితే సెలెక్ట్ చేయడంలో ఏం లేదు, బాగానే సెలెక్ట్ అయిపోయింది. అయితే మెయిన్ ఘట్టం వచ్చేసి ఇక్కడ చెవులు కుట్టడానికి మెయిన్ ఘట్టం ఇక్కడ ఉందన్నమాట. మాకు అస్సలు తాకనివ్వలేదు ఎవరిని. ఇక్కడ చూడండి మా అల్లుడు మా చిట్టి తల్లికి చెవులు కుట్టడానికి ఉన్నప్పుడు వాడు కూడా ట్రయల్ చూపిస్తున్నాడు అన్నమాట. ఆ చెవులు కుట్టే అంకుల్ అయితే పాపం ఎన్నెన్నో ప్రయత్నించాడు, అది ఇది అని చెప్పేసి అదేం కాదు అని ఫస్ట్ చెవులు కుట్టే ముందు ఏదో ఒక సిరప్ టైప్ లో పూస్తున్నారు. అయితే అది వాళ్ళ డాడీకి పూసాడు, మా అల్లుడికి పూసాడు, పక్కన బాబు ఉన్నాడు కదా ఆ బాబు అల్లుడికి పూసాడు. అందరుచుకొని కూడా అది ఇది నన్ను అదేం కాదు నన్ను చెప్తారు. అక్కడ చూడండి మా అర్జున్ అయితే వాళ్ళ అక్కను చూస్తున్నాడు, ఏంటి వీళ్ళందరూ గుంపు కూడేస్తున్నారు అన్నట్లు చూస్తున్నాడు. పాపం వాడికి ఏం అర్థం అవ్వట్లా. అయితే ఎవరిని తాకనివ్వట్లేదు, జస్ట్ టచ్ కూడా చేయనిట్లేదు. వాళ్ళ డాడీని మాత్రమే డాడీ నువ్వే పూయి అని చెప్తే వాళ్ళ డాడీ పూస్తుంటే పూపించుకుంటుంది. అయితే అక్కడ
ఆ అంకుల్ వచ్చి అమ్మ నువ్వు కూర్చో అమ్మ పాపని తీసుకొని అని చెప్పి నన్ను అంటున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడే లలిత జ్యువెలర్లోనే ఒక సైడ్గా ఒక చిన్న రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్లో అక్కడే మనం కుట్టించుకోవచ్చు, మళ్ళీ మనం బయట షాప్స్కి తీసుకెళ్ళి కుట్టించుకోని అవసరం లేదు, ఇక్కడే కుట్టుతున్నారనమాట. అయిపోని పట్టుకో నీ పాపని అని చెప్పి చెప్పాడనమాట. నాకు తల్లి కదా మ్యాక్సిమం పాప దగ్గర ఉంటుంది అన్నట్లు, కానీ మాది రివర్స్. ప్రతి పాప కూడా ఆడపిల్లలంతా డాడీ ఫేవరెట్ కదా. సో వాళ్ళ డాడీ లేదు నేను అసలు అవసరం లేదు, వాళ్ళ డాడీ ఉంటేనే కుట్టించుకుంటుంది సార్ అన్నట్లు చెప్తే ఆయనే నవ్వుతున్నాడు. సరే ఓకే అని చెప్పి వాళ్ళ డాడీ కూర్చొని వాళ్ళ డాడీయే పట్టుకొని అది ఇది కథ చూడండి, ఇది మేము సెలెక్ట్ చేసుకున్నది. ఆ చివర్లో స్టోన్కి చివర్లో ఏదో నీడిల్ టైప్లో పెట్టుకున్నాడండి. ఆ నీడిల్ టైప్లో కుట్టేస్తే చెవు కుట్టేస్తే అది కింద నుంచి వచ్చేస్తుంది అంటే చెవు కింద నుంచి. అప్పుడు ఆ నీడిల్ తీసేసి తిరువాన్ని మనం ఇట్లా చుట్టేస్తాం కదా, సో ఆ తిరువాన్ని పెట్టేస్తారంట. నాకైతే పాపకి అవన్నీ చేస్తుంటే నాకే భయం వేసింది అనమాట. పాప మా అమ్మాయి ఎట్లా ఓర్చుకుంటుందో ఏంటో అనేసి. అయితే గన్ షాట్ వచ్చేసి ఇక్కడ మెటల్ టైప్లోనే కుడతారు అని చెప్పారు. అయితే మేము అప్పటికి చాలా షాప్స్ తిరిగి అయిపోయింది, ఎక్కడ మాకు గోల్డ్తో కుడతారు అన్నట్లు దొరకలేదు. సో ఫైనల్ అయితే ఇక్కడ నార్మల్ చేత్తోనే కుట్టిస్తున్నాము. కనీసం ఆ డాట్ పెట్టడానికి కూడా అమ్మాయి పెట్టనివ్వలేదన్నమాట, అంత భయము. అయితే నేను చిన్నప్పుడు కుట్టించుకున్నప్పుడైతే నాకు అదే గుర్తొచ్చింది, మేము ఎట్లా కుట్టించుకున్నాం అబ్బా అప్పుడు చిన్నప్పుడు అని చెప్పేసి. నేను కుట్టించుకునేప్పుడైతే ఒక జస్ట్ నార్మల్ వాళ్ళు గాజులు అవన్నీ అమ్ముకుంటారు కదా, సో వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి మా అమ్మ కుట్టించేసింది అనమాట. ఒకసారి నైట్ వెళ్ళి కుట్టించింది, ఒక చెవు కుట్టించింది. అండ్ మళ్ళీ ఇంకో చెవు కుట్టేసరికి పవర్ పోయేసింది అనమాట. పవర్ పోయింది, ఎలా చేయాలి అన్నట్లు అనుకుంటా ఉంటే ఆ ముండి సరే ఇంకా ఎంతసేపు రావట్లేదు కదా అనేసి అబ్బా చూడండి ఇక్కడ మా పాప కుట్టేశాడు ఆయన. అట్లా చెవుకి పొడుస్తుంటే ఆ పాప భలే ఏడుస్తుంది, చాలా ఏడ్చింది పాపం, భలే ఏడ్చిందండి. అది చాలా పెయిన్. ఆ అమ్మాయి ఏడుస్తుంటే నిజంగా నాకే కంట్లో కన్నీళ్ళు పడిపోతూ ఉన్నాయి. పిల్లలు దేనికోసం ఏడ్చినా, మనం అసలు చిన్నగా ఏడ్చినా కూడా మన తల్లి హృదయం ఉండదు కదా. ఆ అమ్మాయి చెవులు కుడుతూ ఏడుస్తూ ఉంటే ఓ పక్క నేను షూట్ చేస్తున్నా కానీ కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఓ పక్క అర్జున్ కూడా వాళ్ళ అక్క ఏడుస్తూ ఉందని, వాడికి ఎందుకు అని రీజన్ కూడా తెలియకపోయినా రక్త సంబంధం చూడండి, వాడు ఏడుస్తున్నాడు, వాళ్ళ అక్క ఏడుస్తుంది అని వాళ్ళ అక్కని చూసి అర్జున్ ఏడుస్తున్నాడు అనమాట. నిజంగా బ్లడ్ రిలేషన్ ఇలాగే ఉంటుందేమో అని అనిపించింది. నిజంగా దేవుడు మంచి రిలేషన్ పెట్టాడు వీళ్ళిద్దరి మధ్య. ప్రతి అక్క చెల్లి కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, అక్కకు కానీ ప్రతి ఒక్కరికి బ్లడ్ రిలేషన్ నిజంగా బ్లడ్ రిలేషనే అండి నిజం. అయితే ఒక ఘట్టం అయింది, ఇప్పుడు ఒక చెవు కుట్టారు, మళ్ళీ ఇంకో చెవు కుట్టాలి. అయితే దానికి అస్సలు నాకు వద్దు, ఒక చెవు చాలు అని చెప్పేసి ఏడుస్తా ఉంది. పాపం అనిపించింది నాకే. ఒకసారి అనిపించింది వద్దు అసలు చెవులొద్దు ఏమొద్దు అనిపించింది. ఇక్కడ మా అల్లుడు మాత్రం పాపం వాళ్ళ మరదల దగ్గరే ఉన్నాడు, వాళ్ళ మరదల దగ్గరే ఉండి అది బీబీ అది ఇది శ్రేష్ఠ అని చెప్పి పాపము చెప్తున్నాడు. అయినా పాపం అమ్మ ఏడుస్తుంది. అయితే నా స్టోరీ వచ్చి అయితే అక్కడ సెకండ్ చెవు కుట్టేసరికి పవర్ పోయింది. వాళ్ళు వచ్చి ఫోన్ లైట్ ఆన్ చేసుకొని కుట్టేశారనమాట. కానీ నేను అప్పుడు కుట్టినప్పటి నుంచి నేనేమంటాను, ఒక చెవు పైకి ఒక చెవు కిందకు కుట్టిందామా నాకు అని చెప్పి నేను మా అమ్మ మీద గొడవ వేసుకున్నానంట చిన్నప్పుడు. సో అది ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు బాగా కుట్టలేదని ఏడిచానంట నేను. సో అట్లా నా స్టోరీ అన్నమాట. పాప చెవులు కుడుతుంటే నాకు ఒక పక్క కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఒక పక్క నేను కుట్టించుకుంది గుర్తొస్తూ ఉందన్నమాట. ఫైనల్గా కుట్టడం అయితే 2 చెవులు కుట్టడం అయిపోయింది. ఇంకా వాళ్ళకి చెవులు కుట్టిన వాళ్ళకి కొంచెం ఇంకా వాళ్ళు పూజారి టైప్లో ఉంటారు కదా, కొంచెం దక్షిణం ఇచ్చేసి ఇంకా మేము బయటికి వచ్చేసి ఇంకా మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చి పాపని అల్లుడిని ఇద్దరిని కూడా బయటికి, ఇంకా పాప ఏడుపు ఎంతసేపు చేసినా ఆపలేదన్నమాట. సో ఆపలేదు కదా, బయటికి పిల్లల ఏడుపు ఆపాలంటే ఏంటి, ఏదైనా వాళ్ళకి ఇష్టమైనది చూపించాలి, ఇష్టమైనది కానీ తినిచ్చాలి అన్నట్లు వాళ్ళ డాడీ బాగా థాట్తో బయటికి తీసుకెళ్ళాడు అనమాట. ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళాడు. మా పాపకి ఐస్ క్రీమ్ అయితే పిచ్చి, మా అల్లుడు కూడా బాగా తింటాడు ఐస్ క్రీమ్ అంటే. చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అట్లా ఐస్ క్రీమ్ షాప్కి తీసుకెళ్లేసరికి ఇంకా ఏడుపు అంతా ఆపేసింది. సో దాని టాపిక్ కూడా మర్చిపోయింది అన్నమాట.
ఇంకా అట్లా ఇంకా తీసుకెళ్ళి ఏడ్చి 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 భలే టైర్డ్ అయిపోయింది పాపం అప్పటి వరకు. ఇంకా ఐస్ క్రీమ్ చూసిన తర్వాత ఏడుపంతా ఆగిపోయేసిందంట. ఇంకా అది పెద్ద ఐస్ క్రీము ఫుల్గా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ తిన్నారు, బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మేము ఈలోపు ఆ షాపింగ్ మాల్లోనే కొంచెం ఇంకా కొంచెం గోల్డ్ తీసుకోవాల్సి ఉంటే సో దానికోసం వెతుకుతూ ఉన్నాము. అన్నయ్య, వదినమ్మ, నేను అందరం కూర్చొని ఇంకా వేరే వేరేవి ఇయర్ రింగ్స్ అని అవి ఇవి చూస్తూ ఉన్నాం అన్నమాట. వీళ్ళిద్దరూ అసలు చూడండి ఐస్ క్రీమ్ అంటే ఎంత బాగా ఇష్టంగా తింటున్నారో వాళ్ళిద్దరు అసలు. ఆ పాపని అడిగిన తర్వాత వచ్చాక అడిగితే, ఏ నాన్న ఐస్ క్రీమ్ బాగా తిన్నావా, ఎంజాయ్ చేసావా అంటే, అమ్మ ఫుల్గా మమ్మీ, సూపర్ ఉన్నింది మమ్మీ అని చెప్తుంది. ఇంకా అక్కడ పైన వాళ్ళకి తినడానికి కంఫర్ట్గా లేదని వాళ్ళ డాడీ కిందే పెట్టించాడు పాపకి. అల్లుడు మాత్రం అలాగే తింటానని చెప్పేసరికి అల్లుడిని అలాగే తింటున్నాడు. ఈ అమ్మాయి మాత్రం బాగా ఫుల్గా న్యాయం చేసింది. అయితే ఈ ఐస్ క్రీమ్ తినిన తర్వాత నాకే భయం వేస్తుంది అనమాట, మళ్ళీ అక్కడ కోల్డ్ వస్తుందో అని. చూడండి వాళ్ళు ఎంత స్టైలిష్గా, ఎంత ఐడియాలతో అది కొంచెం నంచుకుంటూ కొంచెం ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. తినిన తర్వాత మళ్ళీ కోల్డ్ చేసిద్దేమో, మళ్ళీ దగ్గి ఆ చెవుల దగ్గర నొప్పి పుట్టిద్దేమో అన్నట్లు నాకు భయం వేసింది అనమాట. నేను ఫోన్ చేసి మరీ అడుగుతూ ఉన్నాను, ఏమంటే కొంచెమే పెట్టించు, చిన్న ఐస్ క్రీమ్ పెట్టించు, పెద్ద ఇప్పించు, అది ఇప్పిద్దు అని చెప్పాను. అరే నువ్వు ఆగరా, ప్రస్తుతానికి అమ్మాయి చెవులు కుట్టింది, ఆ నొప్పి తగ్గనివ్వు అని చెప్పి మా హస్బెండ్ అయితే అంటున్నాడు. సో ఫైనలీ ఎలా అయితే అమ్మాయి కుట్టించుకునేసింది, అయిపోయింది. అయితే చాలాసార్లు చెవులు కుట్టించాలి అనేది మళ్ళీ అది బ్యాక్ వెళ్ళిపోయేది. అట్లా ఒక 3 times వరకు అయ్యింది. అయితే ఆ కథ అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ పెట్టించేశారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఆలోపు మేము ఇక్కడ ఇయర్ రింగ్స్ కొంచెం కొనుక్కోవాల్సి ఉంటే సో ఆ ఇయర్ రింగ్స్ కూడా మేము సెలెక్ట్ చేసి బిల్ అంతా వేయించుకుంటూ ఉన్నాము. సరే ఇంకా బాగా వాళ్ళ బావ, చిట్టి తల్లి ఇద్దరు వచ్చి బాగా ఆడుకుంటున్నారు. అయితే ఇవి ఇయర్ రింగ్స్ చూసి ఎస్టిమేషన్ వేసి బాగా చూసుకుంటా ఉన్నాం మేము. ఇక్కడ బాగానే ఉన్నాయండి కలెక్షన్స్ కూడా లలిత జ్యువెలరీస్లో. మంచిగా మన పాత గోల్డ్ ఉన్నా కూడా మంచిగానే తీసుకుంటున్నారు. ఇవి గొలుసులు మా వదినమ్మకి. సో మా వదినమ్మ కూడా చూస్తూ ఉందన్నమాట. గొలుసులు అన్నీ చూసుకున్నాము, ఏది సెట్ అవుతాయి అని చెప్పేసి. కొంచెం ఇయర్ రింగ్స్ అలాగే కొంచెం గొలుసులు షాపింగ్ అయ్యింది. తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా బాబు పెళ్లి చేసుకుంటాడు. చూడండి, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా నా కొడుకు పెళ్ళి అయిందని చెప్పి, చూపిస్తాను మీకు అందరికీ. బాగా ఫన్నీ చేశాడు మా వాడు. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసేదాకా మళ్ళీ నేను మా పాపకి కొంచెం గొలుసులు చూశాను అన్నమాట. ఇక్కడంతా చూపిస్తూ ఉన్నాను, చాలా బాగుంది. ఇవంతా సిల్వర్ పోయి చాలా అసలు కళ్ళు ఇదైపోతున్నాయి అవన్నీ చూసేసరికి. అండ్ ఇక్కడ మా బాబుని ఎంతసేపటికి ఎత్తుకో ఉంటే దించమని నేను షాప్కి వచ్చిన స్టార్టింగ్ నుంచి దించమని ఏడుస్తున్నాడు. కానీ అందరు నడుస్తూ ఉంటారు కదా, బ్యాక్టీరియాస్ ఉంటాయని చెప్పి నేను దించలేదు. కానీ ఇంకా ఆగలేదన్నమాట. చాలాసేపు ఉన్నాం మేము, చాలాసేపు ఉన్నాము. ఆఫ్టర్నూన్ వచ్చాము, ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 వరకు ఉన్నాము. అది తెలియలేదు, టైమే తెలియలేదు లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకా లాస్ట్కి కింద డ్రాప్ చేయరా, ఆడుకుంటుంటాలే అని చెప్తే ఇంకా కిందకి వదిలేను అనమాట. ఆడుకుంటున్నాడు హ్యాపీగా. ఇక్కడ మా పాపకి కొంచెం గొలుసులు కావాలంటే అవి చూస్తూ ఉన్నాను. ఓ పక్క వచ్చేసి ఇంకా ఒక ఐటెం చూస్తున్నప్పుడు సో ఇంకో ఐటెం మీద కూడా మనం మనసిపోతుంది అన్నమాట. లేడీస్ అంతా అంతే కదా, మనం చూస్తున్నాము మళ్ళీ ఇంకో ఐటెం మీద కూడా మనసిపోతుంది. ఆశకి హద్దులు ఉంటాయి కదా లేడీస్కి నిజంగా. ఇక్కడ మా అన్నయ్య, వదినమ్మ అన్ని ఆ ఇయర్ రింగ్స్ ఇవి కానీ వదినమ్మ తీసుకున్న గొలుసులు కానీ అవన్నీ ఎస్టిమేషన్ వేపిస్తూ ఉన్నారు. ఇక్కడ మా చిట్టి తల్లి వాళ్ళ బావ మాత్రం బాగా ఎంజాయ్గా ఆడుకుంటూ ఉన్నారు. అయితే లాస్ట్ చివరికి ఇంట్లో ఆడుకుంటుందా, తర్వాత మాతో రాను, వాళ్ళ అత్తయ్యతో వాళ్ళ అత్తమ్మతో ఇంటికి వెళ్తానని చెప్పి ఏడ్చిద్ది పాపం. బాగా ఆడుకుంటారు కదా పిల్లలిద్దరు అన్నట్లు. ఇంకా తర్వాత నాకు పాపకి గొలుసులు చూసి అయిపోయిన తర్వాత చూసే లోపు వీడు చూడండి అక్కడ వర్క్ చేసే ఆమెతో చెంబులో ఇయర్ రింగ్ వేసి ఆ ఇద్దరు ఏరుకొని ఇట్లా బిందెలో హిందువుల సాంప్రదాయం దగ్గర ఇవన్నీ చేస్తారు కదా, బిందెలో వేసి ఎవరు తీయాలా ఫస్ట్ అన్నట్లు. చూడండి ఎంగేజ్మెంట్ కూడా పెళ్లి చేసేసుకుంటున్నాడు అక్కని.
అక్క అంటుంది, అరే మా వారు తిడతారా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పేసి. వాడు అసలు నేను ఇంకా వీడియో లెంతీ అయిపోతుందని కట్ చేసేసాను. కానీ భలే ఫన్నీ అండి, అక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ అంతా నవ్వుకున్నారు, భలే నవ్వుకున్నారు, పెళ్లి చేసుకుంటున్నావారా అనేసి. ఇంకా అట్లా అయిపోయింది, వాడు బాగా నవ్వుకున్నాము. ఇదైతే మెట్టెలు తీసుకున్నాను నేను, నా పాత మెట్టెలు ఉంటాయి, సో అవి చేంజ్ చేసేసి ఇవి తీసుకున్నాను. కొంచెం బాగున్నాయి, కొంచెం కొత్తగా ఉన్నాయి, లైట్గా స్టోన్స్ ఉన్నాయి, సో నచ్చాయి తీసుకున్నాను. ఇంకంతా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసాము, మా అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయారు, మేము ఇటు వచ్చేసాము. అయితే పాప బొమ్మలు కావాలని భలే ఏడ్చింది. చాలా ఉన్నాయండి బొమ్మలు, ఇప్పుడు మేము తీసుకొచ్చిన బొమ్మలు కూడా అలాంటివి చాలా ఉన్నాయి, కానీ అన్నీ పోగొట్టేసుకొని మళ్ళీ కావాలంటది. సో అమ్మాయి నిద్రపోయింది, సర్ప్రైజ్గా నిద్రపోయింది అప్పటికి మేము మళ్ళీ లేచాక ఏడుస్తుందని చెప్పి తీసుకొని నెక్స్ట్ డే నిద్ర లేచిన వెంటనే సర్ప్రైజ్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా కిస్ పెట్టి మమ్మీ లవ్ యూ టూ మమ్మీ అని చెప్పింది. ఓకే, పిల్లల హ్యాపీనెస్కి చాలా హద్దులు ఉండవు కదా. ఓకే, పిల్లలు ఏమైనా అడిగితే తల్లిదండ్రులు కూడా కాదనలేరు కదా. సో ఇదే అండి వీడియో. బాయ్, నచ్చిందని అనుకుంటున్నాను.